రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. సామలకోట్ మండలం కోపవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 25వ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. మేకా లక్ష్మణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్చ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాస్, జిన్నూరి బాబ్జీ, అవసరాల హరిలు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ పాల్గొని ప్రజా దర్బార్కు వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పింఛన్, ఉపాధి, సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు రేషన్ కార్డు తదితర అంశాలపై మొత్తం 24 అర్జీలు వచ్చాయి. వాటిలో 14 అర్జీలను తక్షణమే ఆయా శాఖ అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు ఆనంద్ న్యూటన్లు మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని, కాకినాడ జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు తరలివచ్చి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్కు తరలివచ్చి అర్జీలను అందించడం జరుగుతుందన్నారు. తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని వారు చెప్పారు. ఫౌండేషన్ పుస్తకాలు చదువుకొని మేము ఈరోజు డిఎస్సిలో సీట్ సంపాదించడం అనేటప్పటికీ మాకు కూడా చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఏది ఉన్నా సరే కాకినాడ జిల్లా పట్టణ పరిసర ప్రాంతాలు అవనివ్వండి, లేకపోతే అమలాపురం కానీ, కోనసీమ కానీ, రాజమండ్రి కానీ ఎక్కడ నుంచి వచ్చినా సరే అర్జీదారులకి మేము తగిన విధమైన సర్వీసెస్ చేస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా ఆ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇంటిమేట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు సర్వీస్ చేయాలన్నదే సానా సతీష్ బాబు గారికి ఏకైక అంబిషను. దాన్ని మేము అందరూ కూడా కలిసికట్టుగా ఆయన యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని మాకు కూడా సర్వీస్ చేయాలన్న తపన తాపత్రయాలతో ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ 25వ గ్రీవెన్స్ తరపు నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మా అందరికీ కూడా ఈ ఎవరికి ఫోన్ చేసినా డిపార్ట్మెంట్స్ అవనివ్వండి, బయట పబ్లిక్ అవనివ్వండి, ఏ స్థాయిలో ఎవరికి ఫోన్ చేసినా సానా సతీష్ బాబు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్కి మీ అందరికీ కూడా సమాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తాను. రావణిపేట ఎక్స్ఎంపీటీసీ రాయడన్ నా పేరు. గత 15 ఏళ్ళుగా రావణిపేట 6 గ్రామాలు ఎలక్షన్ జరగడం లేదు. దానివల్ల మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజలంతా ఎలక్షన్ జరపాలని కోరుకుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ సానా సతీష్ గారి ఆఫీస్లో కొంచెం స్పీడ్గా జరుగుతుందని చెప్పడం వల్ల సానా సతీష్ గారి ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలంతా ఎలక్షన్ జరిగితే అభివృద్ధి బాగా అవుతుందని చెప్పి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. దాని మీద మేము పొలిటికల్గా ఇవ్వడం జరిగింది. దీన్ని త్వరగా ఎలక్షన్లు పెడితే ప్రజలందరికీ న్యాయం జరుగుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ బాబుకి పుట్టుకలోంచి చెవి లేదండి. ఉన్న చెవి కూడా సరిగ్గా వినబడదండి. చాలా 5 సంవత్సరాల నుంచి సచివాలయంకి వెళ్తున్నామండి, పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నామండి, సదరం తెచ్చుకోమంటున్నారండి. ఏ ఆధారం లేక వెళ్తున్నామండి. స్లాట్ ఓపెన్ అవుతలేదంటే వచ్చేస్తున్నామండి. ఇలాగ సానా సతీష్ బాబు గారి కార్యాలయానికి వచ్చామండి. మా ఎదురుగానే సచివాలయం వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ వెంటనే స్లాట్ ఓపెన్ అవ్వేలా చేశారండి. సతీష్ బాబు గారికి ధన్యవాదాలండి.